సరే, ఇప్పుడు కేంద్రం ఇవ్వడం లేదు, రాష్ట్రాలు అడిగి తెచ్చుకోలేకపోతున్నాయి, అప్పులు చేయాల్సిన పరిస్థితి. అసలు అప్పు చేయకుండా రాజధాని నిర్మాణం అనేది మనం చేయలేమంటారా? మన వల్ల కాదంటారా? ఎందుకు చేయలేమా? ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి సచివాలయం ఉంది కదా, 10 సంవత్సరాలు ఉంటే అక్కడంటే పరిపాలన సాగుతోంది కదా. గతంలో చంద్రబాబు నాయుడు అనంటే పరిపాలించాడు, జగన్మోహన్ రెడ్డి అనంటే పరిపాలించాడు, ఇప్పుడు పరిపాలన అంటే సాగుతా ఉంది కదా. సచివాలయం ఉండిపోయా, అసెంబ్లీ సెషన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి కదా. చంద్రబాబు పీరియడ్ లో అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి, జగన్ పీరియడ్ లో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. బట్ ఆల్రెడీ హైకోర్టు ఉండిపోయా, సచివాలయము ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. మిగతా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోసమే కదా భూ సమీకరణ చేసింది. భూ సేకరణ పోకుండా భూ సమీకరణ కోసం. ఇంకా భూ సమీకరణకు పోయిన తర్వాత అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది? కాబట్టి ఇది చేతగానితనం అంతే. రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనంతో ఆల్రెడీ రాజధాని ఉంది అని అంటే ఒక ప్రజా రాజధాని ఎన్నాళ్ళ కాలమో తెలంగాణలో సెక్రటరియట్ వచ్చేసి కేవలం 2 నెలల్లో కట్టారు. బ్రహ్మాండమైనటువంటి సచివాలయం, తెలంగాణ సచివాలయం దేశంలోనే బ్రహ్మాండం కనిపిస్తా ఉంటుంది. మనం పర్సనల్ చూసినా కానీ టీవీలో కానీ. కేవలం 2 సంవత్సరాల్లో 600 కోట్లతో అయిపోయింది. కేవలం 600 కోట్లు. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ 31,000 కోట్లంట, మళ్ళా 32,500 కోట్లంట. ఆడ కేవలం 600 కోట్లు. 600 కోట్లతో అద్భుతమైన సచివాలయం తయారైపోయింది. కాబట్టి ఇది చేతగానితనం అంతే. ఓకే, అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటుంటే కావాలనే డ్రాగ్ చేస్తున్నారు, కావాలనే అంటే హంగులకు వెళ్ళి ఆర్భాటాలకు వెళ్ళి రాష్ట్రాలను మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు అనేది ఒక వర్గం వారు అంటున్న మాట. మీరు ఏకీభవిస్తారా? 100% అమ్మా. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుండి పావు కొడికి 30 మసాలా పెట్టే నేచర్. ఆడ కొంచెం ఉంటుంది, పని నాస్తి, ప్రచారం జాస్తి. పావు కొడికి 30 మసాలా. ప్రతిదీ వచ్చేసి ప్రచార దురద. ఆ ప్రచార దురదలో ప్రచారానికి మాత్రం విపరీతమైన ఖర్చు ఉంటుంది, మిగతా పనికి మాత్రం డబ్బులు ఉండవు. అది జరుగుతుంది ఇప్పుడు. గతంలో 5 ఏళ్ళు ఉన్నాడు కదా, కొత్తగా 17 నెలల ముఖ్యమంత్రి కాదు కదా. గతంలో 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గతంలో 10 ఏళ్ళు పాటు ఉన్నాడు. కాబట్టి ఆయన డప్పా కొట్టుకుంటూ అంటాడు వచ్చేసి ఆయన పెద్ద విజనరీ అని చెప్పేసి. ఆయన విజనరీ కాదు, ఏం కాదు, వచ్చేసి ఆయన రాష్ట్రానికి వచ్చేసి ఒక శని. మరోపక్క మెంతా తుపాను ఏపీని అతలాకుతలం చేసేసింది. రైతన్నలు రోడ్డున పడ్డారు. చేతికి అంతుకొచ్చిన పంట చూస్తూ ఉండగానే అలా కొట్టుకుపోయిన పరిస్థితులు. ఇప్పటికీ కేంద్రం నుంచి రూపాయి తెచ్చుకోలేకపోయారు. నిల్ ఎలా చూడాలంటారు? ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి 2 రకాల స్కీమ్స్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ 2 ఉంటాయి. ఎస్డిఆర్ఎఫ్ ఏమో 5 సంవత్సరాలకు సంబంధించి అన్ని స్టేట్లకు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. దాంట్లో 50% కేంద్రము, 50% రాష్ట్రము పెట్టుకోవాలి. అది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం 2 ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ వచ్చేసి ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ లో ఒకటి కమిటీ ఉంటుంది, హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో. వాళ్ళు ఆ యొక్క రాష్ట్రాల్లో ఉండే సివియారిటీ బట్టి నిధులు ఇవ్వాలి. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కేంద్రం నుండి అధికారులు రావాలి. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పంపినా కానీ రిపోర్టు కేంద్రం నుండి మళ్ళీ అధికారులు రావాలి. వాళ్ళు క్షేత్రస్థాయిలో పోయి చూసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఆ కమిటీ కూర్చున్న తర్వాత వస్తుంది. ఈ లోపల ఎస్డిఆర్ఎఫ్ నిధుల నుండి మిగతా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలి. కాబట్టి చాలా సందర్భాల్లో జరిగిన నష్టానికి వాళ్ళు ఇచ్చేదానికి సంబంధమే ఉండదు. 5% 10% ఇస్తుంటారు. బట్ ఇది ఎన్డీఆర్ఎఫ్ లేట్ అయిపోతుంది. కనీసం ఎస్డిఆర్ఎఫ్ నుండి వీలైన తొందరలో రైతులకు కానీ మిగతా కానీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా ఎందుకు కేంద్రం కనీసం జాలి చూపించట్లేదు? ఆయనకు వెంకటేశ్వరునికే టోపీ పెట్టాడు మోడీ, ఇంకా ప్రజలకు టోపీ పెట్టడేమో. తిరుపతిలో పబ్లిక్ మీటింగ్ లో వెంకటేశ్వరుని సాక్షిగా ప్రత్యేక హోదాను 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. అలాంటిది వెంకటేశ్వరునికి పంగనామాలు పెట్టిన నరేంద్ర మోడీకి ఇంకా ఆంధ్రప్రదేశ్ కు పంగనామాలు పెట్టడం అనేది పెద్ద ఆయనకేమి పెద్ద ఆశ్చర్యం ఏం కాదు.
అంటే మన ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉంటారు, బహిరంగ సభల్లో పాల్గొంటూ ఉంటారు. అయినప్పటికీ బాయ్ బాయ్ అని పిలుచుకునే పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రశంసల జోరు వర్షం కురిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ కేంద్రం నుండి తెచ్చుకోవాల్సిన దానికి సంబంధించో లేకపోతే మోదీని అడగవలసిన దాంట్లోనో ఒక్క మాట కూడా ఎందుకు అడగడం లేదు, అడగలేకపోతున్నారు? రీజన్ ఏమై ఉంటుందంటారు? రజనీకాంత్ కబాలి సినిమా ఉంది, దాంట్లో ఒక పాట ఉంది, వీళ్ళందరూ కబాలిగాలు. దాంట్లో ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలను మీసం వెలేసి ఘాటు పెట్టుకుని ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకుని ఒంగోని ఎస్ బాస్ అని వస్తారే, అటువంటి కబాలి పార్టీ టీడీపీ కానీ, వైకాపా కానీ, జనసేన కానీ. కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా అంటే వీళ్ళకు భయం అన్నమాట. వాళ్ళ కేసులలో ఇన్ని స్వార్థం. పవన్ కళ్యాణ్కి ఏమో జగన్ భయం, వీళ్ళకు జగన్కు చంద్రబాబుకు వచ్చేసి నరేంద్ర మోడీ, అమిత్ షా భయం. కాబట్టి పవన్ కళ్యాణ్కు జగన్ భయంతో ఏదో ఒకటి సపోర్ట్ కావాలి కాబట్టి ఆయన అవస్థ ఆయన పడుతుంటాడు. వీళ్ళ కేసులతో వచ్చేసి మోడీ గారు, అమిత్ షా అంటే భయం. కాబట్టి వీళ్ళు కబాలీ పార్టీలు, కబాలీ నాయకులు. వీళ్ళు అంతకంటే వీళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేయడం ఎక్కువగా. అండ్ మరో పక్క వైజాగ్ కేంద్రంగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్నాము అంటున్నారు లోకేష్ గారు. నమ్మొచ్చు అంటారా? వస్తే సంతోషం, ఇళ్ళకే కానీ పండగ కాదు. ఇక్కడ ఆలు లేదు, చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అని నాకు సామెత ఉంది. అక్కడ ఏమీ లేకనే ప్రచారం అంతా చెప్తే కదా, పావు కోడికి 30 మసాలా. ఇక్కడ పావు కోడి కూడా లేదు, ఇంకా కోడే రాలే, ఇంకా గుడ్డేగా పగలంగా వెళ్ళి రాలే. అయినప్పటికీ వచ్చేసి లోకేష్, చంద్రబాబు నాయుడు మొత్తం ప్రాజెక్టులు వచ్చినట్లు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు, లక్షల ఉద్యోగాలు వచ్చినట్టు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కొందరు పిల్లలు ఏడుస్తా ఉంటే వాళ్ళ అమ్మ అంటుంది చేయి తీసుకొని, ఇది అన్నం అనుకో, ఇది నెయ్యి అనుకో, ఇది రసం అనుకో అని చెప్పేసి గిలిగింతలు పెట్టి సకల గింత పెడతాంలే, ఆ విధంగా సకల గింతలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ రాష్ట్ర ప్రజలకు. వచ్చింది లేదు, సచ్చింది లేదు. వస్తే సంతోషమే. కాదు సార్, అసలు వైజాగ్ లో అన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నా సద్వినియోగపరచుకోవట్లేదా? అసలు ఏం జరుగుతోంది? వస్తే మంచిదే, కానీ డౌట్స్ ఎందుకంటే అమరావతికి శంకుస్థాపన చేసిన ఎవరు? భారత ప్రధానమంత్రి. యమునా నది నీటిని, పార్లమెంటు మట్టిని తీసుకొచ్చి 2015లో విజయదశమి నాడు, 2015, ఇప్పుడు 2025లో ఉన్నాం, శంకుస్థాపన చేశాడు. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఒక్క అంగుళం పని కూడా, ఒక్క నయా పైసా పని కూడా జరగదు. దాని తర్వాత మళ్ళా వచ్చేసి 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు పరిస్థితి ఉంది. రాజధానికి సంబంధించే భారత ప్రధానమంత్రి హోదాలో అది పెద్ద అట్టహాసంగా చేసి దానికే అతీలి. ఇంకా రెండవది, గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరకాల ప్రాజెక్టును ప్రారంభించి దాన్ని రన్నింగ్ లోకి వచ్చారు. అలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర చెందినటువంటి ఆయన కేంద్రంలో సంబంధిత మంత్రిగా ఉన్నప్పటికీ వాళ్ళు మహారాష్ట్ర తీసుకోవాలని ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఆంధ్రాకు తెచ్చాడు. కాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరకాల ప్రాజెక్టు రన్నింగ్ లో ఉండేదాన్ని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లోజ్ చేసింది. దాన్ని వీళ్ళు వచ్చేసి చేయలేకపోతున్నారు. ఇంకా ప్రత్యేక హోదా చేస్తే పరిగెత్తుకుంటూ వస్తారు కదా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు. మనం పోయి ఆస్ట్రేలియాకో, కువైట్కో, ఇంకోటి పోయి రాండి 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 అని పిలిచే బదులు ప్రత్యేక హోదా వస్తే వస్తామని వాళ్ళు అంటారు. కాబట్టి ఎన్ని చేతగానే వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. ప్రత్యేక హోదా తెప్పించు, పరిగెత్తుకుంటూ వస్తారు వచ్చేసి విదేశీ పెట్టుబడిదారులు, స్వదేశీ పెట్టుబడిదారులు. వాళ్ళు వచ్చేసి రాయితీల కోసం వాళ్ళు వస్తారు. కాబట్టి ఇవన్నీ సరే, ఏది ఏమైనా విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తే సంతోషమే. అవి వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇంకా ఏమి రాకముందే మొత్తం వచ్చేసి ఈయన వచ్చినట్టు అంతా అయిపోయినట్టు చెప్తే కదా, ఆలు లేదు, చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే పెట్టుబడులు అంటూ ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు లోకేష్ గారు ఇద్దరు విదేశీ పర్యటనలు మనం చూస్తూనే ఉన్నాం, ఫ్రీక్వెంట్ గా వెళ్తూనే ఉన్నారు. ఎలా చూడాలి మరి? అదేమో వస్తే మంచిదే, కానీ అంత ఈజీ ఏం కాదు. మనము ఏమో మరి
ఇప్పుడు ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్, ఐటీ డెవలప్మెంట్ అనే రాష్ట్రాలు నాకు తెలిసి తమిళనాడు కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ ఆ ముఖ్యమంత్రులు ఏమి దేశాలని తిరగడం లేదే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇలా అంటే తమిళనాడు ముఖ్యమంత్రి కానీ, లేదా గుజరాత్ ముఖ్యమంత్రి కానీ, హిమాచల్ ముఖ్యమంత్రి కానీ, వీళ్ళందరూ డెవలప్డ్ స్టేట్స్ కదా. వీళ్ళేం వచ్చేసి దేశాలు ఖండాలు తిరిగి రండి 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 అనేవి ఆహ్వానించలేదే. కానీ పరిశ్రమలు వస్తున్నాయే, పెట్టుబడులు వస్తున్నాయే. కాబట్టి ఇక్కడ మనము దానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి, మౌలిక సదుపాయాలు మెయింటైన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి స్కిల్ ఉన్నటువంటి మ్యాన్ పవర్ ను తయారు చేయాలి. కాబట్టి అవి ముందు అవి తేయాలి. కానీ అవి చేస్తే ఇప్పుడు గూగుల్ అడ్డ కొడతానే వస్తుంది ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ దేశంలో ఖనిజాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఖనిజాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయి, మనకి ఎంత సముద్రం తీరం ఉండేది గూగుల్ కూడా తెలియదా ఈ పారిశ్రామికవేత్తలకు? మనం పోయాడికి మాకు ఇంత సముద్ర తీరం ఉంది, మాకు ఇక్కడ మినరల్స్ ఉన్నాయి అని మనం చెప్పాల్సిన అవసరం ఉందా? పెట్టుబడి